అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ తీసేసి వేరే భూమాత అని అంటున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం. దానివల్ల కూడా ఏమైనా తేడా ఉంటదంటారా? ఖచ్చితంగా ఉంటదండి. ఆ! ఎందుకంటే ధరణి అనేది యాక్చువల్‌గా అందరికి అర్థం కాదు గానీ, హ్మ్. ధరణి సాఫ్ట్‌వేర్ అనేది బ్లాక్ చైన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఓకే. బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ హ్మ్. ఇంటెలిజెన్స్ అంటారో, హ్మ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాని ప్రభావంలో దానికి అనుగుణంగా బ్లాక్ చైన్ సిస్టమ్‌లో ధరణికి సంబంధించిన పోర్టల్ ఉంటది. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. ఒక రకమైన సిస్టమ్ ఇది. ఓకే. ఈ సిస్టమ్‌లో ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. సో, హ్మ్. ఇది అందరికి గూడా అర్థం కాదు. అర్థం చేయడానికి చేసే క్రమంలోనే టైం పూర్తయింది. హ్మ్. సో, ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఆ చైన్ సిస్టమ్‌లోకి పోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన ఆ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి గురిస్తాయండి. ఇంకోటంటే ఎస్పెషల్ కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్‌లో హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అధికారిక సీఎం. అవును. అనాధికారిక సీఎంలు కాంగ్రెస్‌లో చాలా మంది ఉంటారు. అవును. ఇప్పటికే చాలా మందికి ఆ! ఈ ధరణికి సంబంధించినది సిస్టమ్ అర్థం గాక, ఈ ధరణి ఎవరి ప్రమేయం లేకుండా దాని పాటికి అది రన్ అయ్యే అవకాశం ఉంటది. హ్మ్. సో, భూమాత లాంటిది రాకపోతే హ్మ్. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. మీకు లిటిగేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నావో హ్మ్. నేను చేసి పెడతా. ఓకే. ఆ! రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా! అవును. ఆల్రెడీ బయలుదేరిర్రు. హ్మ్. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. హ్మ్. మీకు రెవెన్యూ పరమైన చిక్కులు ఏమన్నా ఉన్నాయా? హ్మ్. నేను చిటికెలో పరిష్కరిస్తా. ఓకే. లేదా మీకు ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ ఏదైనా ఉందా? ఎన్ఓసి కావాలా? హ్మ్. ఎన్ఓసి ఇప్పిస్తా. లేదా మీకు 22A హ్మ్. ప్రొహిబిటెడ్ ల్యాండ్ జాబితాలో మీ ల్యాండ్ చేరిపోయిందా? ఓకే. నేను పరిష్కరిస్తా. హ్మ్. ఇట్లా అంటే వివాదానికి సంబంధించిన ఏవేవైతే భూములు ఉన్నావో ఆ భూములన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా ప్రచారం చేసుకుంటూ సెటిల్మెంట్లు చేసుకోవడానికి రెడీగా ఉన్నారో అది జరుగుతుంది. ఓకే. సో అటువంటి జరగాలంటే కూడా ఖచ్చితంగా హ్మ్. ఈజీ మార్గంలో ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మాన్యువల్ మార్గంలోకి రావాలా. అది. కాబట్టి అటువంటి మార్గం కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది మరింత సులభంగా సరళీకృతంగా ఉండాలనే ఉద్దేశంతోటి చేసి ఉండొచ్చు. చేస్తారు కూడా ఖచ్చితంగా. ధరణి దాదాపు రద్దు చేయడానికి అవకాశం ఉంది. హ్మ్. వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టే చేసుకుంటారు. అయితే ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే అటు ఆ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఈ గవర్నమెంట్ అయినా ఎవరికి వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికే హ్మ్. సిస్టాన్ని క్రియేట్ చేసుకుంటారు. హ్మ్. నేనేమంటున్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే భూ బాధితులు ఉన్నారో ఈ భూ బాధితులు లబ్ధిదారులు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో ఓకే అండి. మీకు సంబంధించిన ఈసీ ప్రాబ్లం ఉందనుకోండి, పాస్ పుస్తకాలకు సంబంధించిన ప్రాబ్లం ఉందనుకో, ఇంకా ధరణిలో ఎంటర్ కాలేదనుకోండి, అసలు మీ ప్రాబ్లం ఏంటో దీనికి సంబంధించిన కొద్దిపాటి రెవెన్యూ విజ్ఞానాన్ని పెంచుకోమని చెప్తున్నాం. అది. మీకు రెవెన్యూ విజ్ఞానం పర్ఫెక్ట్గా ఉంటే మీ సమస్యకు పరిష్కారం ఏడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవును. టీత్ ప్రాబ్లం ఉంది. అవును. టీత్ ప్రాబ్లం ఉన్నప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి పోవాలా? అంతేనా హార్ట్ డెంటల్ డాక్టర్ దగ్గరికి పోకుండా మెంటల్ డాక్టర్ దగ్గరికి పోతే ఖచ్చితంగా ఎరగడకు పంపిస్తారు. అవును. ఎవరికి ఉపయోగం? కాబట్టి సమస్య మీది కాబట్టి, కడుపు నొప్పి మీది కాబట్టి హ్మ్. టాబ్లెట్ కూడా మీరే వేసుకోవాలా. అది. మీ సమస్యకు పరిష్కారం మీరే చూసుకోవాలి. ఏ అధికారి ఎంఆర్ఓ పరిధిలో ఉందా, హ్మ్. ఆర్ఐ పరిధిలో ఉందా, విఆర్ఓ పరిధిలో ఉందా, ఆర్డీఓ పరిధిలో ఉందా, జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉందా, కలెక్టర్ పరిధిలో ఉందా, ఎవరి పరిధిలో ఉందో తెలుసుకోండి. అది. ఇట్లా తెలుసుకోవాలనుకుంటే ఎస్పెషల్ మా లాంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్సల్ట్ కండి. ఫ్రీగా మీకు కావాల్సిన విజ్ఞానం మేము ఇస్తాం. ఆ తర్వాత మీ పరిష్కారానికి ఎవరైతే సూటబుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అవును. అది బెటర్ కదా. అవును. అట్లా కాకుండా ఆర్ఎంపీ డాక్టర్ కదా ఏ రోగమైనా ఒకటే వైట్ బిల్ ఇచ్చినట్టు అవును. ఏ లీడర్ దొరికినా ఏ అధికారి దొరికినా ఈయనే మాకు పరిష్కారం అనే కాన్సెప్ట్ మీరు పెట్టుకోకపోతే అది. నష్టపోకుండా ఉంటారు. హ్మ్. లేదనుకుంటే ఖచ్చితంగా నష్టపోతారు. నష్టపోతే ఎవరికి? అవును. కాబట్టి మీ సమస్య పట్ల మీకు పరిష్కారం కావాలంటే విజ్ఞానం ఉండాలి. విజ్ఞానాన్ని పెంచుకుంటే ఉపయోగం. అవును. లేదనుకుంటే వివాదమైన భూములు ఏవైతే ఉన్నావో హ్మ్. ఖచ్చితంగా మీ నుంచి కొట్టేయబడతాయి. అది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.